విశాఖ క్యాపిటల్ పై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో మరోసారి గెలిచి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని, అక్కడి నుంచే పాలన ప్రారంభిస్తానని అన్నారు. విజన్ వైజాగ్ సదస్సులో సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ క్యాపిటల్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అభివృద్ధి ప్రణాళికతో పాటు వచ్చే 10 ఏళ్ల కాలానికి రాజధాని ప్రాంతంగా విశాఖను ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారో ప్రకటించి వెళ్లారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఈ రోజంతా కూడా విశాఖ వేదికగానే ఫోకస్ చేశారు. వచ్చే 10 ఏళ్ల కాలానికి విశాఖపట్నానికి ఉన్న వనరులు కావచ్చు, విశాఖపట్నం అభివృద్ధి మీద ఆయన వ్యూహాలను అమలు చేస్తూనే కీలకమైన ఒక ప్రకటన చేసి వెళ్లారు. తాను తిరిగి అధికారంలోకి రాబోతున్నాను, తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. మరోసారి ముఖ్యమంత్రిగా విశాఖ నుంచి పరిపాలన కొనసాగించడానికి తాను సన్నద్ధంగా ఉన్నాను అంటూ ఒక బూస్ట్ ఇచ్చే మాటను మాట్లాడి వెళ్లారు. ఇది ఒక విధంగా సంచలనమైన ప్రకటన. విశాఖ కేంద్రంగా తాము రాజధానిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత దానికి అనేక ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలన్నింటినీ కూడా ప్రతిపక్షాలు కల్పిస్తున్నాయి తప్ప ప్రజలు విశాఖ అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోవడం మూలన జరిగిన నష్టాన్ని తిరిగి పూడ్చుకునే ప్రయత్నంలో భాగంగానే విశాఖను రాజధానిగా ప్రకటించాం. అలాగని అమరావతి కానీ లేకపోతే మిగిలిన రాజధాని ప్రాంతాలకు సంబంధించి మేము వ్యతిరేకం కాదు అని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా విశాఖ నుంచి చెప్పారు. 3 రాజధానుల అంశానికి మేము కట్టుబడి ఉన్నాం. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగబోతుందని చాలా స్పష్టంగా చెబుతూనే తాను ముఖ్యమంత్రిగా వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం ద్వారా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, పార్టీకి సంబంధించిన మిగిలిన నాయకత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు కూడా ఒక సందేశాన్ని పంపించారు. ఒక విధంగా ముఖ్యమంత్రి పర్యటనలో ఇది ఒక కీలకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. వచ్చే 10 ఏళ్ల కాలానికి ప్రపంచం గర్వించదగ్గ ఒక సెక్రటరియట్ నిర్మాణంతో పాటు రాష్ట్రాన్ని ఒక ఐకానిక్ గా మారుస్తాం. ప్రపంచం కూడా విశాఖపట్నం వైపు, రాష్ట్రం వైపు తిరిగి చూసేలాగా అభివృద్ధి ప్రణాళికలు ఉండబోతున్నాయని చెప్పారు. విజన్ విశాఖ పేరుతో ఆయన ఒక విజన్ డాక్యుమెంట్ ను రిలీజ్ చేయడంతో పాటుగా ప్రజెంటేషన్ కూడా చేశారు. వివిధ వర్గాలకు దాదాపు 2000 మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపార వర్గాలకు సంబంధించిన ప్రతినిధులతో నేరుగా సీఎం ఇంటరాక్ట్ అయ్యారు. తమ భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది విశాఖ నుంచే చెప్పడం ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క తమ ఆలోచనలను ప్రస్ఫుటం చేసింది. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. విశాఖకు రాజధానిగా ఇప్పటికే ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం, విశాఖకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విధి విధానాలను కూడా రూపకల్పన చేస్తామని చెప్పడం ద్వారా ఒక విధంగా మరోసారి తాము అధికారంలోకి వస్తున్నామనే సంకేతాన్ని ముఖ్యమంత్రి ఇవ్వడం అనేది రాజకీయ వర్గాల్లో చర్చ. ఓవరాల్ గా ఒక రోజు పర్యటనలో ముఖ్యమంత్రి అనేక కీలకమైన అంశాలు ప్రస్ఫుటంగా చెప్పారు. ఇక్కడే సెక్రటరియట్ రాబోతోంది, ఇక్కడే కీలకమైన భవనాలు కూడా రాబోతున్నాయి, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. గడిచిన ఈ 5 ఏళ్ల కాలంలో కొన్ని పనులు చేయలేకపోయినప్పటికీ కూడా వాటన్నింటినీ వచ్చే 10 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. విశాఖను ఒక తలదన్ని ప్రపంచానికి గర్వకారణమైన ఒక నగరంగా తీర్చిదిద్దామనే మాటను ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలోనే విశాఖపట్నానికి సంబంధించి మెట్రో రైలు కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ వివిధ పోర్టు ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు కానీ ముఖ్యమంత్రి తమ ప్రసంగంలో ప్రస్తావిస్తూ వచ్చారు. ఒక విధంగా విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు రాజధాని కాబోతోంది. ఇప్పటికే వివిధ న్యాయపరమైన చిక్కుల కారణంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఆలస్యమైంది కనుక తిరిగి అధికారంలోకి వస్తే విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తాం. అదే సమయంలో అమరావతి, కర్నూలు ఏవైతే శాసన న్యాయ రాజధానిగా కొనసాగుతాయో అవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. ప్రధానంగా విశాఖ మాత్రం ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు రాజధాని అవుతుంది. అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఒక విధంగా ఇది రాజకీయ వర్గాల్లో ఒక తీవ్రమైన చర్చకు కారణమైన అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. కొద్ది గంటల పాటు విశాఖలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి చేసిన విజన్ డాక్యుమెంట్ కావచ్చు, ఆయన ఇచ్చిన ప్రణాళిక కావచ్చు, ప్రగతి నివేదిక కావచ్చు, ఏది చూసుకున్నా కూడా ఒక రాజకీయ సంచలనమైన ప్రకటనను విశాఖ నుంచి ముఖ్యమంత్రి చేసి వెళ్లారు. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, టీవీ. టీడీపీ, జనసేన పార్టీలు బీసీల మీద ఫోకస్ పెట్టాయి. బీసీ డిక్లరేషన్ కోసం భారీ కసరత్తు చేసిన టీడీపీ జనసేనతో కలిసి బీసీ డిక్లరేషన్ ని రిలీజ్ చేయనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్ ఉండబోతోందని చెప్తున్నారు. ఇదే వేదిక నుంచి మంత్రి గుమ్మనూరు జయరాం కూడా టీడీపీలో చేరబోతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు.
టీడీపీ జనసేన పార్టీలు బీసీల మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా వైసీపీ పూర్తి స్థాయిలో బీసీలను బేస్ చేసుకుని, బీసీకి సంబంధించిన ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఇతరత్ర వ్యవహారాల మీద కసరత్తు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ కూడా పూర్తిగా బీసీ ఫ్లేవర్ పార్టీకి, అలాగే కూటమి పార్టీలకు, అలాగే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా ఈ బీసీ ఫ్లేవర్తోనే ఎన్నికల బరిలోకి నిలిచేందుకు పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటుంటే బీసీ వ్యవహారానికి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తమకు వెన్నంటి ఉండేది బీసీలే తమ బ్యాక్ బోన్గా ఉంటారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత అందిస్తామని ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత నుంచి కూడా కొంత బీసీలు బీసీ ఓటు బ్యాంకును పూర్తి స్థాయిలో రాబట్టుకోవడంలో కావచ్చు, అలాగే పార్టీకి ఉన్న బీసీ ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడంలో కొంత విఫలం కావడం వల్లే దారుణమైన ఓటమికి పాలయ్యామన్న అభిప్రాయానికి టీడీపీ నాయకత్వం వచ్చింది. సో ఈ నేపథ్యంలో బీసీలను మళ్లీ పార్టీ వైపు ఆకర్షితులయ్యేలాగా అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటుగా దానికి ఏం చెయ్యాలన్న అంశానికి సంబంధించి కూడా కసరత్తు టీడీపీ దాదాపు 2 ఏళ్ల నుంచి మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా దాదాపు 850 మేరకు సభలను క్షేత్రస్థాయిలో బీసీలకు సంబంధించిన వివిధ వర్గాలకు సంబంధించిన వివిధ సెక్షన్స్కు సంబంధించిన ప్రజలతోనూ ఆ వర్గాలకు సంబంధించిన నిపుణులతో చర్చలు సంప్రదింపులు జరిపిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే క్షేత్రస్థాయిలో బీసీలు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, అట్ ద సేమ్ టైం బీసీలు అత్యంత వెనుకబడిన బీసీలు ఎవరు ఉన్నారు, వాళ్ళకి వస్తున్న ఇబ్బందులు ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా దాదాపు 850 సభల ద్వారా కొంత క్షేత్రస్థాయికి సమాచారాన్ని రాబట్టిన పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపిస్తుంది. అట్ ద సేమ్ అలాగే జనసేన కూడా ఇదే అంశానికి సంబంధించి కసరత్తు చేసింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మరొక వైపు జనసేన పొత్తులకు సంబంధించిన క్లారిటీకి వచ్చే ఈ రెండు పార్టీలు బీసీ సమస్యల మీద ప్రధానంగా ఫోకస్ పెడుతూ ఇప్పటికే కొంత చర్చ అనేది తెలుగుదేశం పార్టీ జనసేన వైపు నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి. సో దీంట్లో భాగంగా బీసీల మీద గత 5 ఏళ్ల కాలంలో బీసీల మీద పెద్ద ఎత్తున దాడులు జరిగాయన్న అభిప్రాయంతో ఉన్న తెలుగుదేశం పార్టీ బీసీల కోసం ఒక ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించే దిశగా కసరత్తు చేస్తున్నామని, దీనికి సంబంధించి తాము అధికారంలోకి రాగానే బీసీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం యాక్ట్ ఏదైతే ఉందో ఆ తరహాలోనే బీసీలకు కూడా బీసీలకు భద్రత కల్పించే దిశగా ఒక చట్టాన్ని రూపొందిస్తామన్న అంశాన్ని కూడా ఇప్పటికే మినీ మేనిఫెస్టో రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి టీడీపీ వైపు నుంచి జనసేన వైపు నుంచి కనిపించింది. సో ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో బీసీలకు మరింత లబ్ధి చేకూరే విధంగా ఏ విధంగా చేస్తాం, వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక పరంగా వాళ్ళని అత్యున్నత స్థానాలకు తీసుకువెళ్లే విధంగా ఏం చేయాలన్న అంశానికి సంబంధించి బీసీ డిక్లరేషన్ ని రూపొందించబోతూ దానికి సంబంధించిన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ బీసీ డిక్లరేషన్ లో ఏ అంశాలు ఉంటాయన్న అంశానికి సంబంధించి కూడా దాదాపు ఒక ప్రిపరేషన్ కి 2 పార్టీలకు సంబంధించిన బీసీ డిక్లరేషన్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. సో మనకు అందుతున్న సమాచారం మేరకు బీసీ వర్గాలకు సంబంధించి కొన్ని కీలకమైన పథకాలను, కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ఈ బీసీ డిక్లరేషన్లో పొందుపరచడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 10% మేర రిజర్వేషన్లను, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు బీసీలకు కోత వేసింది. సో మళ్లీ ఆ 10% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తాము అన్న హామీని చాలా బలంగా ఇచ్చే ప్రయత్నం ఒకటి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో బీసీలకు సంబంధించి తాము ఎటువంటి న్యాయం చేయబోతున్నాం, ఎటువంటి పథకాలను అందించబోతున్నాం, ఎటువంటి లబ్ధి చేకూర్చబోతున్నాం అన్న వ్యవహారానికి సంబంధించి అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బీసీ డిక్లరేషన్ విడుదల చేసి ప్రజల్లోకి ఈ బీసీ వ్యవహారానికి సంబంధించి, బీసీకి సంబంధించి తాము ఏం చేయబోతున్నాం అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం బీసీ బహిరంగ సభ, బీసీ డిక్లరేషన్ కు సంబంధించి ఏ సభనైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ సభా వేదిక మీదే మంత్రి గుమ్మనూరు జయరాం కూడా జాయిన్ కాబోతున్నారు. కెమెరామెన్ రెడ్డితో చంద్రశేఖర్, ఎన్టీవీ. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, వంశీకృష్ణపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఇచ్చిన పిటిషన్పై తీర్పు న్యాయ సలహా తర్వాత ఉంటుందని మండలి చైర్మన్ స్పష్టం చేశారు. 1-2 రోజుల్లో ఈ తీర్పు రాబోతుందని తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. వేయాలంటూ 2 ఎమ్మెల్సీలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిటిషన్పై శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు విచారణను ముగించారు. ఇప్పటివరకు పలుమార్లు 2 ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్కు నోటీసులు జారీ చేశారు. లిఖితపూర్వకంగా కూడా వాదన వినిపించాలని కోరారు. ఇప్పటికే పలుమార్లు విచారణ కూడా జరిగింది. విచారణకు వంశీకృష్ణ పలుమార్లు కూడా హాజరయ్యారు. ఆయన వాదన కూడా వినిపించారు. ఇవాళ తుది విచారణ కావడంతో 2 ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, అదేవిధంగా సి రామచంద్రయ్య
మండలి చైర్మన్ మోషన్ రాజు ముందు విచారణకు హాజరయ్యారు. విచారణలో ఇద్దరి వాదనలు కూడా మోషన్ రాజు విన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మొత్తం మీద గతంలో నోటీసు ఇచ్చినప్పుడు ఇద్దరికి కూడా ఆ నోటీసులో స్పష్టంగా మండలి చైర్మన్ స్పష్టం చేశారు. ఇవాళ తుది విచారణ ఉంటుంది. విచారణ తర్వాత తీర్పు ఉంటుందన్న అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. దాంతో ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా ఇద్దరు కూడా వాదన వినిపించారు. అయితే మండలి చైర్మన్ మోషన్ రాజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఇద్దరు కూడా శ్రీరామచంద్రయ్య టీడీపీలో చేరారు, అదేవిధంగా వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరారంటూ వారిద్దరిపైన కూడా అనర్హత వేటు వేయాలంటూ కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలి చైర్మన్ మోషన్ రాజుకు పిటిషన్ కూడా ఇచ్చారు. దాంతో అప్పటి నుంచి విచారణ కూడా ప్రారంభమైంది. గతంలో ఎమ్మెల్యేల వ్యవహారంలో కూడా శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పలుమార్లు విచారణ చేశారు. ఇటీవల 8 మంది పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఇప్పుడు కూడా మోషన్ రాజు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశానికి సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇవాళ తుది విచారణను జరిపారు కాబట్టి 2-3 రోజుల్లో న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఆయన పిటిషన్ పైన నిర్ణయాన్ని వెలువరిస్తారని సమాచారం అవుతుంది. మొత్తం మీద మాత్రం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయాన్ని బట్టి చూస్తే మండలి చైర్మన్ కూడా అదే రకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి త్వరలో గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా వారి వాదన వినిపించారు. దానికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలు కావాలని కూడా మండలి చైర్మన్ ముందు విచారణ సందర్భంగా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మాత్రం విచారణ ముగిసింది. మండలి చైర్మన్ ఈ అనర్హత పిటిషన్ పైన విచారణ ముగించారు. త్వరలో నిర్ణయాన్ని కూడా వెలువరించనున్నారు. కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, అమరావతి. ఎన్టీఆర్ జిల్లాలో 2 నియోజకవర్గాల్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీలో ఇటీవల చేరిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అసమ్మతులను బుజ్జగించడంతో పాటు కౌంటర్ కూడా ఇచ్చేశారు. ఇక తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ మధ్య సవాళ్ల పర్వం టెన్షన్ వాతావరణానికి కారణమవుతోంది. ఈ 2 పొలిటికల్ డెవలప్మెంట్స్ పై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ రోజున 2 నియోజకవర్గాల్లో కీలక రాజకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. మొదటగా మైలవరం పాలిటిక్స్ని చూసుకుంటే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరిన తర్వాత నుంచి కూడా అక్కడ రాజకీయాలన్నీ రసవత్తరంగా మారిన పరిస్థితి. వసంత రాకను అక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమ, అదేవిధంగా బొమ్మసాని సుబ్బారావు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా వసంత కృష్ణప్రసాద్ విజయవాడలో ఉన్నటువంటి పార్టీ జిల్లా కార్యాలయానికి వచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి నిట్టం రఘురామ్తో కలిసి పార్టీ నేతలు అందరితో కలిసి పనిచేస్తానని చెప్తూనే ఇక అసమ్మతి నేతలుగా ఉన్నటువంటి బొమ్మసాని సుబ్బారావు ఇంటికి వెళ్ళి కూడా ఆయనతో కూడా ఆయన కలవటం కూడా ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అసమ్మతి తెలుపుతున్న నేతలందరినీ కలుపుకోవడానికి సిద్ధమవుతున్నానని చెప్తున్న వసంత కృష్ణప్రసాద్ అందులో భాగంగానే బొమ్మసాని సుబ్బారావు ఇంటికి వెళ్ళినట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత దేవినేని ఉమా విషయంలో కూడా ఆయన చాలా క్లారిటీగా కూడా మాట్లాడారు. ఉమాకి టికెట్ ఇస్తే తాను పనిచేస్తాను, అదేవిధంగా తన వర్గం కూడా ఆయన గెలుపు కోసం పనిచేస్తుందని చెబుతూనే బొమ్మ పార్టీ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తే స్వాగతిస్తాను, తనను టార్గెట్ చేసి కార్యక్రమాలు నిర్వహిస్తే మాత్రం తగిన సమయం చూసి ఉమాకి సమాధానం చెప్తానని కూడా ఉమాకి వసంత కృష్ణప్రసాద్ కౌంటర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఉమ్మ వ్యవహారం మొత్తం కూడా అధిష్టానం పరిశీలిస్తుంది. చంద్రబాబు నిర్ణయమే తనకు ఫైనల్ నిర్ణయం కాబట్టి ఆయన ఇక్కడ పోటీ చేయమంటే చేస్తాను, వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చి సహకరించమంటే సహకరిస్తాను, పక్క నియోజకవర్గంకి వెళ్ళమని ఆదేశాలు ఇచ్చినా కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్తానని కూడా వసంత కృష్ణప్రసాద్ చెప్పడం కూడా జరిగింది. ఇక మరో నియోజకవర్గం తిరువురు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కొలికిపూడి శ్రీనివాస్, వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నల్లగట్ల స్వామిదాస్ మీద చేసినటువంటి ఆరోపణల పర్వం అయితే ఈ రోజున సవాళ్ళ వరకు వెళ్ళింది. నిన్నే కొలికిపూడి శ్రీనివాస్ పూర్తి స్థాయిలో నల్లగట్ల స్వామిదాస్ అవినీతిపరుడు, అక్రమాలకు పాల్పడతాడనే అంశం మీద కౌంటర్ ఇస్తూ ఈ రోజున 11 గంటలకి బహిరంగ చర్చకు కూడా సిద్ధము, బోసుబొమ్మ సెంటర్కి రావాలని చెప్పి కూడా సవాలు విసిరిన నేపథ్యంలో అటు పోలీసులు ముందస్తుగానే కొలికిపూడి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళడం, ఆయన హౌస్ అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండటంలో ముందస్తు చర్యల్లో భాగంగానే అక్కడ కొలికిపూడి శ్రీనివాస్ని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అటు నల్లగట్ల స్వామిదాస్ కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కేవలం అసలు స్థానికుడు కానటువంటి కొలికిపూడి శ్రీనివాస్ ఎన్నికల్లో ఇక్కడ తిరువురు హద్దులు తెలియకుండా కేవలం ప్యాకేజీ స్టార్గా డబ్బులు దండుకోవడం కోసం ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నాడు, ప్రజా సమస్యల కోసం మేము
నా గెజిటెడ్ ఆఫీసర్ పదవులను కూడా వదిలి ఇక్కడికి వచ్చాము. కానీ కొలికపూడి శ్రీనివాస్ చరిత్ర మొత్తం కూడా అవినీతిమయం, అక్రమాలమయం కాబట్టి ఆయన ఎన్నికల్లో డబ్బులు వసూలు చేయడానికే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. అందుకనే రాజకీయాల్లో భాగంగానే తమ మీద విమర్శలు చేస్తున్న అతన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా వైసీపీ జెండా తిరువూరులో ఎగురుతుందని చెప్పి నల్లగట్ల స్వామిదాస్ కూడా చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ వైసీపీల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ ను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. కొన్ని రోజులుగా వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్, టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్లు అవినీతిపై పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అవినీతిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ టీడీపీ అభ్యర్థి శ్రీనివాస్ సవాల్ చేశారు. ఇక ఇవాళ తిరువూరు బోస్ బొమ్మ సెంటర్లో బహిరంగ చర్చకు రావాలని స్వామిదాస్ ను సవాల్ చేశారు. తమ మీద వేధిస్తున్నటువంటి పరిస్థితి కావచ్చు, వాటన్నింటినీ కూడా వివరించే ప్రయత్నం అయితే చేశారు. గత కొద్ది రోజులుగా కూడా ప్రతిరోజు కూడా ఏదైతే మంత్రి రోజాకు వ్యతిరేకంగా రోజుకొకరు బయటకు వస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఏకంగా 5 మండలాలకు చెందినటువంటి కీలక నేతలు మురళీధర్ రెడ్డి కావచ్చు, లక్ష్మీపతిరాజు కావచ్చు, పుత్తూరులో అమ్ములు కావచ్చు, ఇలాంటి నేతలందరూ కూడా బయటకు వచ్చి 2014 నుంచి 19 వరకు ఆమె గెలుపు కోసం తామెంతో కష్టపడ్డాం, ఐరన్ లెగ్గా ఉన్నటువంటి ఆమెను మేము గోల్డెన్ లెగ్గా మార్చాం, అయినప్పటికీ కూడా మా మీదే పగ పెంచుకునింది, అన్నదమ్ములకు దోపిడీకి ఎక్కడ అడ్డొస్తామనే ఉద్దేశంతోనే మా అందరినీ కూడా దూరం పెట్టి మరి మమ్మల్ని వేధిస్తుందంటూ కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో 5 మండలాల్లో తనకు 5 మంది అన్నలు ఉన్నారంటూ కూడా చెప్పుకున్నటువంటి రోజాకు ప్రస్తుతం అన్నలుగా ఉన్నటువంటి మేమందరం ఎందుకు దూరం అయ్యాం అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ అనేది కూడా రోజా చేసుకోవాలంటూ కూడా ఏదైతే మురళీధర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఇలాగా పుత్తూరులో అమ్ములైతే ఏకంగా పుత్తూరులో ప్రస్తుతం కబ్జాలు, రౌడీజంతో పాటు దౌర్జన్యాలు ఎక్కువైపోయాయని, ఆమె లాంటి అవినీతి పరురాలని, అత్యంత కరప్షన్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేని తమ జీవితంలో ఎప్పుడు చూడలేదంటూ కూడా ఆయన కూడా ఆరోపించడం కూడా జరిగింది. లక్ష్మీపతిరాజు అయితే 2014 ముందు ఆమె ఆస్తులెంత, ప్రస్తుతం మంత్రి అయ్యాక ఆమె సంపాదించినటువంటి ఆస్తులెంత, ఇంత సంపాదించినప్పటికీ ఇంత చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే పార్టీ కోసం ఇన్నేళ్ల పాటు మేము కష్టపడ్డామని చెప్పి, ఇలాంటి సమయంలో మేము అండగా ఉంటామని చెప్పి మేము మొదటి నుంచి మేము ఉంటున్నటువంటి మా అందరి మీద కూడా ఒక కక్ష కట్టి మేము ఏ పని చేయాలన్నా కూడా దాన్ని అడ్డుకునేదని ఇటు రెవెన్యూలో కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా మా పనులు కానివ్వకుండా మమ్మల్ని వేధించడం మొదలుపెట్టిందని, చివరికి మమ్మల్ని పార్టీ నుంచి దూరం చేసేలాగా కూడా ఆమె ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా తీవ్రస్థాయిలో వారందరూ కూడా 3 నేతలతో పాటు ఇతర నేతలందరూ కూడా తీవ్రస్థాయిలో ఆమె మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే వరుసగా నగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలందరూ కూడా బయటకు వచ్చి మంత్రి రోజా మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఈ విషయం చినికి గాలివానగా మారుతున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం కూడా ఈ యొక్క నగిరి విషయాన్ని కూడా సీరియస్గా దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుందని చెప్పుకోవాలి. అయితే అంతకంటే ముందుగానే ఆ మంత్రి రోజా మాత్రం ఇప్పటికే తనకు సీటు కన్ఫామ్ అనే ధీమాతో ఇప్పటికీ కూడా ఆమె ప్రచారంలోకి వెళ్తూనే ఉన్నారు. ఒకవైపు వీళ్ళు విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా అవేవి కూడా ఆమె పట్టించుకోకుండా ఆమె పని ఆమె చేసుకుంటూ పోతున్నారని చెప్పుకోవాలి. అయితే అసంతృప్తి నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకి టికెట్ ఇవ్వకూడదు, ఆమెకు కాకుండా ఎవరికి ఇచ్చినా కూడా తాము పనిచేస్తామని, అలా కాకుండా అధిష్టానం ఆమెకే సీట్ ఇస్తే మాత్రం మేము చేసేది ఏమీ లేదు, మేము మాత్రం పార్టీ నుంచి వేయడం కానీ పార్టీలో ఏ పని చేయకుండా ఆమె గెలుపుకు ఎలాంటి ప్రయోజనం మేము ఎంత చేసినప్పటికీ కూడా ఉండదు కాబట్టి మేము సైలెంట్గా ఉంటామంటూ కూడా ఓపెన్గానే చెప్పడం కూడా జరిగింది. ఇంకా ఒక అడుగు ముందుకేసి మరి ఏదైతే మేము ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తున్నప్పటికీ కూడా దాని మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రోజా ఎక్కడ సమయం చెప్తే, ఎక్కడ ప్లేస్ చెప్తే అక్కడికి వచ్చి తమ 5 కూడా వచ్చి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తామంటూ కూడా చర్చకు సిద్ధమంటూ కూడా సవాల్ విసరడం కూడా జరిగింది. సో ఇలాగా నగిరి రాజకీయాలు మొత్తం కూడా గత వారం రోజులుగా కూడా హాట్గా కొనసాగుతున్నాయి. శిలాఫలకాల ప్రారంభోత్సవం దగ్గర నుంచి ప్రారంభమైన గొడవ ఇప్పుడు చినికి గాలివానగా మారిందనే చెప్పుకోవాలి. అయితే పార్టీ సైతం దీని మీద సీరియస్గా దృష్టి పెట్టింది. గతంలోనే సీటు మార్చాలంటూ చెప్పినటువంటి నేపథ్యంలో అప్పుడే ఒక సర్వే అనేది అంతర్గతంగా కూడా చేయడం కూడా జరిగింది. అయితే అసంతృప్తి నేతలు ఎవరు కూడా ఎమ్మెల్యేకి పోటీ చేసేటువంటి స్థాయిలో ఎవరికి కూడా అంత స్థాయిలో సర్వేలో సరైనటువంటి ఫలితాలు రాలేదని కూడా మనకు ఒక సమాచారం అయితే ఉంది. వారందరికంటే కూడా రోజానే బెటర్గా
ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వచ్చినటువంటి ఫలితాల ఆధారంగానే సీఎం జగన్ కూడా సీట్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా నా సీటుకు ఎటువంటి డోకా లేదు, ఇటువంటి అసంతృప్తులతో వచ్చేటువంటి ప్రయోజనం కూడా పార్టీకి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి తన పని తాను చేసుకుంటాను అంటూ కూడా రోజా అయితే సైలెంట్గా ప్రతిరోజు కూడా ఈరోజు కూడా నగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఏదైతే ఇంటింటికి సిద్ధమనే కార్యక్రమాన్ని కూడా ఆమె నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో హాట్గా సాగుతున్నాయి. అయితే దీనివల్ల కేడర్ మార్తం పూర్తిగా నగిరిలో డిస్టర్బ్ అయిందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. మాకేంటి బాధ అంటూ కూడా కార్యకర్తలందరూ కూడా బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియా వాట్సాప్ల వేదికగా కూడా ఎక్కడా లేని పరిస్థితి మా నియోజకవర్గంలోనే ఉంది. ఇటువైపు అసంతృప్తి నేతలతో కలిసి వెళ్ళాలా లేదంటే మంత్రి రోజాతో వెళ్ళాలా అనేది కూడా ఎటు తేల్చుకోలేకుండా మాత్రం కార్యకర్తలు ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అయితే వీటన్నిటికీ చెప్పాలంటే మాత్రం అధిష్టానం రంగంలోకి దిగాలి. అధిష్టానం నగిరి సీటు విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటికే అంతర్గత సర్వేలో కావచ్చు, ఏదైతే అధిష్టానం దృష్టికి వచ్చినటువంటి పరిస్థితులు కావచ్చు, ఒకవైపు వ్యతిరేక వర్గం కోరుతున్నటువంటి సీటు అంశం కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం నగిరి గొడవ మాత్రం మరింత పీక్స్కి చేరేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి. అయితే ఇప్పటివరకు మాట్లాడిన దాంట్లో కూడా నగిరి నియోజకవర్గం అసంతృప్తి నేతలు అయితే పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. దానికి కౌంటర్గా మాత్రం వీళ్ళందరికీ పదవులు ఇచ్చింది మేము ఇవ్వడం వల్లే వాళ్ళందరికీ పదవులు వచ్చాయంటూ కూడా రోజా భర్త సెలవుమని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇది మరింత ఆగ్రహాన్ని వాళ్ళకి తెప్పించేలా చేసిందని చెప్పుకోవాలి. మా వల్ల మీరు గెలిచే కానీ మీ వల్ల మాకు పదవులు రాలేదు, మాకు పదవులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా అసంతృప్తి నేతలు చెప్తున్నారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో నగరి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో ఎలాంటి ప్రభావం అనేది కూడా ఈ అసంతృప్తుల వల్ల కావచ్చు, రోజా అనుచరుల వల్ల కావచ్చు జరుగుతుందనేది మాత్రం చాలా హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి. కెమెరా పర్సన్ చెంచయ్తో కార్తిక్ అంటే